హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 3వ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాం. భగవద్గీత స్లోగా చెప్పాలని అనుకుంటున్నాను, చాలా స్పీడ్ అయిందని అనుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ అధ్యాయంలో తెలుసు మనకి అర్జునుడు చంపలేకపోయాడు అనమాట. వాళ్ళందరూ కజిన్స్ అందరూ ఉంటారు కాబట్టి, దాయాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చంపడానికి కాదని చెప్తారనమాట. శోక సముద్రంలో ఉన్నప్పుడు అర్జునుడు, అందుకే కృష్ణుడు భగవద్గీత బోధించినాడని ఫస్ట్ చాప్టర్లో మనం తెలుసుకున్నాం. సెకండ్ చాప్టర్లో ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం కానిది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని ఎలా కొత్తగా ఉంటామో అలానే మన ఆత్మ కూడా పాత బాడీని వదిలేసి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఇదంతా విన్న తర్వాత ఇంకా 3వ అధ్యాయంలో మనం పోతాం అనమాట. అర్జునుడు ఇలా అంటాడనమాట, ఓ జనార్దన, జ్ఞానము అనేది కర్మ కంటే శ్రేష్టమైనది కదా, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధము ఎందుకు చేయమంటున్నావు అని అడుగుతాడనమాట. నా బుద్ధి అనేది అయోమయంలో పడిపోయినది, దీనివలనైతే నాకు అత్యంతమైన శ్రేయస్సు కలుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఒక మార్గాన్ని నిర్దేశం చెయ్యము, ఉపదేశించమని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఈ విధంగా పలుకుతాడనమాట, ఓ పాపరహితుడా, భగవతి ప్రాప్తికి ఉన్న 2 మార్గములు ఇంతకు పూర్వమే నా చేత చూపబడినవి. ధ్యాన నిష్టమైన ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, మరియు పనుల పట్ల ఆసక్తి కలిగిన వారికి కర్మ మార్గము, 2 మార్గాలు ఉన్నాయని కృష్ణుడు చెప్పాడు. మనుషులు కర్మలను ఆచరింపకుండా ఉండే కర్మబంధము ప్రతిక్రియల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం బాహ్యంగా అంటే సన్యాసం ద్వారా జ్ఞాన సిద్ధిని కూడా పొందజాలడు. 2 మనము మనుషులు కర్మలు చేయకుండా మనము కర్మబంధముల నుండి విముక్తిని పొందలేము. అలానే వాళ్ళు బాహ్య భౌతిక సన్యాసముల ద్వారా కూడా వాళ్ళు జ్ఞానసిద్ధిని పొందలేదని కృష్ణుడు స్పష్టంగా చెప్పేశారు. ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా కర్మని ఆచరించకుండా ఉండలేరంట. నిజానికి అన్ని ప్రాణులకు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాల చేత ప్రేరేరితమై కర్మలు చేయవలసి ఉండును అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. బాహ్యమైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయాలపైననే చింతన చేస్తూ ఉంటుంది మన మనసు. వారు తమలను మోసం చేసుకుంటూ ఉంటారంట. అట్లాంటి వారు కపటులు అని పడతారు అని కృష్ణుడు చెప్తాడనమాట. అంటే బయట ఒకలాగా ఉంది, కర్మేంద్రియాలన్నీ కర్మేంద్రియాలను అదుపులో ఉంచినా కూడా మనసులో కూడా వాళ్ళు ఇంద్రియాల విషయం పట్ల వాళ్ళు వ్యామోహంతో ఉంటారు. బయటకు ఒక మాట ఒకలాగా ప్రవర్తిస్తారు, లోపల ఒకలాగా ఉంటారని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియాలతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. చూడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. తమ జ్ఞానేంద్రియాలను మనసుతో అదుపులు చేసుకొని కర్మేంద్రియాలతో మమకారం ఆసక్తులు లేకుండా పనిచేస్తే కర్మయోగులుగా ఎంతో నిష్ఠగా ఉంటారని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యాలను నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారహితం కన్నా ఉత్తమమైనది. కలాపాలను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణకు కూడా సాధ్యం కాదు. పనులను ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులను మనలోని ఈ జగత్తులో కర్మబంధములతో కట్టివేస్తాయన్నమాట. అంటే మనము ఏదైనా ఒక పని చేస్తే అది ఒక యజ్ఞంలాగా చేయాలన్నమాట, లేకపోతే అది మనము కర్మబంధంలో కట్టివేయబడతాం. కాబట్టి కుంతిపుత్ర, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితాలపైన ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించాం. అంటే మనం ఏదైనా
ఏదైనా పని చేయాల్సి వస్తే చేసేయడమే, దాని గురించి ఆలోచించకూడదు. ఆ కర్మలను మనము దేవుడికి అర్పించాలి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి, మీరు సాధించాలనుకున్న వాటిని అవి మీకు ప్రసాదిస్తాయి. యజ్ఞం చేస్తే మనకి అట్లాంటి మంచి పనుల ద్వారా వచ్చే కర్మలు మనకి అలవడించబడతాయని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడే మీకు ఆ వరం ఇచ్చేశాడు అనేసి. ఈ యజ్ఞం చేత దేవతలందరూ ప్రీతి చెందుతారంట. దేవతలు మనుషుల పరస్పరము సహకారం వలన అందరికీ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుందని కూడా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞం చేయటం ద్వారా తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ మనకి ప్రసాదిస్తారు. తమకు ఇవ్వవలసిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి అట్లాంటి వాళ్ళు దొంగలన్నమాట. ఇక్కడ కృష్ణుడు చూడు, దానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలనుకున్నవి ఇవి ఇచ్చిన తర్వాత మనము అదిని తీసుకోవాలి. కానీ వాటిని దేవుడికి ఇచ్చిన తర్వాత వాటిని మనం దొంగలిస్తే వాళ్ళంతా దొంగలు అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. యజ్ఞంలో ముందుగా నివేదించిన మిగిలిన ఆహారమునే భుజించి ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వపాపముల నుండి విముక్తులవుతారు. యజ్ఞానికి కావాల్సింది అర్పించిన తర్వాత మిగిలిన దానితో మనం తృప్తి చెందాలి. తమ భోగమునకు అన్నము వండుకొని వారు పాపములను భుజిస్తారనమాట. సో భోగాలకి అన్నం వండుకొని తినడం ద్వారా పాపం వస్తుందని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. సమస్త జీవులు ఆహారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి మరియు వర్షము వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం ద్వారా వానలు కురుస్తున్నాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములనంటే విహిత కర్మలను ఆచరణలోకి మనము యజ్ఞం చేత జనిస్తుందంట. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది యజ్ఞం వల్ల మనకి తెలుస్తుంది. మానవులు కర్తవ్యములు వేదంలోనే చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుడి నుండే వ్యక్తమైనాయి. కాబట్టి సర్వవ్యాప్తి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యాలలో స్థితుడై ఉంటాడు. వేదముల చేత నిర్దించబడిన ఈ యజ్ఞ చక్రంలో తమ బాధ్యతను నెరవేర్చిన వారు తమ ఇంద్రియ భోగాల కోసమే జీవిస్తారు. అంటే పావులు కాదు, పాపములు చేసిండే వాళ్ళు అనమాట. వేదముల చేత నిర్దించబడిన ఈ యజ్ఞ చక్రంలో తన బాధ్యతను నెరవేర్చిన వారిని ఇక్కడ పాపులుగా చెప్పబడ్డాడు కృష్ణుడు. వారు తమ ఇంద్రియ భోగాలను కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతరో, జ్ఞానము వచ్చునో, ఆత్మయందు సంతుష్టరుగా ఉంటారో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇటువంటి ఆత్మజ్ఞానులు వారు తమ విధులను కర్మలు చేయటం ద్వారాను చేయకపోవటం వలన కాను వారికి వచ్చేది పోయేది ఏమీ ఉండదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారి ఇతర జీవుల మీద పడవలసిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఆత్మజ్ఞానులైన వారు పనుల పట్ల వాళ్ళకి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. లాభ నష్టాలు చూసుకోరు వారు. ఇంకా వేరే వాళ్ళపైన కూడా వాళ్ళు ఆధారపడి జీవించలేదు. కాబట్టి మమకార ఆసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వర్తించుము. ఏలినను కర్మఫలం పైన ఆసక్తి లేకుండా పనిచేయటం ద్వారా మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. మనం ఏం పని చేసినా కూడా లాభ నష్టాలను తెలుసుకోకుండా హాయిగా అన్నీ ఒకటేలాగా చూసుకుంటే మానవుడు పరమాత్మ వద్దకి చేరుకుంటాడని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఆసక్తి ఉండకూడదు కర్మల పైన, ఆ కర్మలు చేసే వచ్చిన ఫలితం పైన. తమ ధర్మాలను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారిని సిద్ధిని పొందినారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా ఈ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులు సామాన్య జనులు అనుకరిస్తారు. అంటే నువ్వు కరెక్ట్గా పని చేస్తే నీ రూట్లో ఎంతోమంది ప్రయాణిస్తున్నారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు.
వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా ఆచరిస్తుంది. కరెక్ట్, ఏదైనా కానీ ఏదైనా ఒకరు ఫాలో అయినారంటే దాన్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారు చూడండి. అలా ఉంటాయి వీళ్ళు చేసే పెద్ద పెద్ద కర్మల వలన మనకి మంచి జ్ఞానోదయం కూడా వస్తుందన్నమాట. ఈ 3 లోకాలలో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసింది కూడా ఏదీ లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉన్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్త, అందరూ మనుషులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు. నేను నా కర్తవ్యంను చేయకపోతే సమస్త లోకాలు నాశనమవుతాయి. ఆ తర్వాత జరిగే అల్లకొల్లోలాలకు నేను బాధ్యునవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు కర్మఫలమందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్టుగా ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా జ్ఞానానికి సరి అయిన మార్గదర్శనం చేయటం కోసం తన కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారాను ఫలాసక్తి కర్మలను చేసే అజ్ఞానులు బుద్ధిని జ్ఞానులను భ్రమలకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వాలి. మనము వాళ్ళకి ఒకలాగా మెసేజ్ ఇవ్వాలి అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి. అన్ని కార్యాలకు కూడా ప్రకృతి త్రిగుణాల చేతనే చేయబడును. కానీ ఆ జ్ఞానంతో జీవాత్మ తన ఈ శరీరం అన్న భ్రమతో తానే కర్త చేసేవాడినని అనుకుంటుంటుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇదంతా నేనే చేస్తున్నానని అనుకుంటుంటుంది. కానీ ఆ భ్రమతో ఉండకూడదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఓ బాహువులున్న అర్జున, జ్ఞానము ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మ వేరుగా చూస్తారు. గుణములే ఇంద్రియాలు. మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములు ఇంద్రియ గ్రహ విషయంలో వస్తు రూపంలో కదులుతున్న తెలుసుకొని వాటి యందు ఆసక్తులు కారు. వీటిని గురించి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకున్న వారు ఇట్లాంటి ఇంద్రియాలు కర్మేంద్రియాల వల్ల జరిగే అనార్థాలను తెలుసుకుంటారని కృష్ణుడు చెప్తున్నారు. గుణములు ప్రకృతిచే భ్రమకు లోనైన వారి కర్మఫలమయందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యం అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానుల కలవరపరచరాదు. అన్ని కార్యములను నాకు అర్పితంగా చేసి పరమేశ్వరుడే నా యందు నిరంతరము నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడిన వాడవై యుద్ధము చేయుము. అన్ని కార్యాలు ఏమి చేసినా నాకు అర్పించేసి పరమేశ్వరుడికి అర్పించినానని అనుకొనేసి నా పైన ధ్యాస ఉంచు. ఆశ ఉండకూడదు, స్వార్థము ఉండకూడదు, చింతన విడిచిపెట్టు, మానసిక శోకము విడిచిపెట్టి యుద్ధము చేయని కృష్ణుడు చెప్తున్నాడు. సో మనం ఏమి చేసిన అన్ని కార్యాలను కర్మలను అన్నింటినీ మనము దేవుడికి వదిలేయాలి. అప్పుడే మనము చింతన స్వార్థము శోకము ఏమీ లేకుండా ఉండగలుగుతామని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా ఈ బోధనలను పాటించి వారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. సో ఇలాంటివన్నీ పాటించేవారు ఈ కర్మలన్నీ నుంచి విముక్తులవుతారని కృష్ణుడు చెప్తున్నాడు. మనకి మంచి మెసేజ్ ఇచ్చినాడు. ఎటువంటి కర్మలు చేసినా వాటన్నింటినీ దేవుడికి అర్పించి, అంటే మంచి కర్మలు చేయాలి, చెడ్డ కర్మలు చేస్తూ అవన్నీ దేవుడికి అంకితం ఇస్తున్నామని అనుకోకూడదు అనమాట. అప్పుడు మనము కర్మబంధముల నుండి విముక్తిని అవుతామన్నమాట దేవుడికి అర్పిస్తే. కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి ఈ బోధనల లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేసేవారు తమ భ్రష్టత్వాన్ని కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తన ప్రకృతి స్వభావమును అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించడం వలన ఏమి ప్రయోజనం ఉండదు.
వాళ్ళ యొక్క ప్రవృత్తి అలానే ఉంటుంది, అలానే చేస్తుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళ కర్మల నుండి మనము కాపాడలేము. ఇంద్రియాలు సహజంగానే ఇంద్రియ వస్తు విషయాలపై రాగద్వేషాలను కలిగి ఉంటాయి, కానీ వాటిని వశము కాకూడదు. ఎందుకంటే అవి మనకు ప్రతిబంధకాలుగా మరియు శత్రువులు. ఇంద్రియాల కారణంగా మనకి వాటిని వశం చేసుకుంటాం, వశం కావాలనేసి దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. అవన్నీ మనకి శత్రువుల్లాగా పనిచేస్తాయి. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడం అత్యుత్తమం నిజానికి. సో అంటే ధర్మాన్ని మనకి ఏం చేయాలనిపిస్తే అలా చేస్తూ పోవడమే. లోపాలతో ఉన్నాయి, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని సహజ గుణంతో నిర్వర్తించడము, సహజ గుణంతో ఉండాలి. వాళ్ళు అలా చేశారని మనం కోపగించుకోకూడదు. వాళ్ళకి ఎలా చేయాలి అని అనిపిస్తే అలా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించడం కూడా మంచిదే, కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించడము ప్రమాదకరమని కూడా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ వృష్టి వంశీ, ఓ కృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగాను బలవంతంగాను ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? అంటే ఏదో ఒక శక్తి చేయడానికి వాళ్ళని ప్రెజర్ పెడుతుంది కదా, ఎందుకు అలా జరుగుతుందని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు అన్నమాట. రజోగుణంలో ఉత్పన్నమైనటువంటి కామమే, కోరికలే తుదుపరి క్రోధంగా పరిమాణం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకుంటున్నాము మనము. నిప్పు పొగచే కప్పబడినట్టు, అద్దము దుమ్ము చేత మసక బారినట్టు, గర్భాశయంలో శిశువు అచ్ఛేదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము, కోరికల చేతనే కప్పవేయబడుతుంది అన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు, మన మరకపడి ఉన్నటువంటి దుమ్ముతో అద్దం ఎలా ఉంటుందో ఒక వ్యక్తి యొక్క జ్ఞానం కూడా, తనకి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ ఆ తప్పు చేయబడినప్పుడు ఆ కోరిక వలన మూసుకొని పోతుంది అన్నమాట. అది ఓపెన్ అయి ఉండదు అన్నమాట. సో తన కర్మల వల్ల. అత్యంత వివేకవంతులైన జ్ఞానం కూడా ఎప్పటికీ పరపురాని కోరికల రూపంలో ఉన్న శత్రువుల చేతనే కప్పబడి ఉంటుంది. అంటే తృప్తిపరచలేదు అన్నమాట. అన్ని కోరికల రూపంలో ఉన్న శత్రువులతో మన జ్ఞానము, వివేకవంతమైన వాళ్ళ జ్ఞానం కూడా కప్పవేయబడుతుందంట. ఇది ఎప్పటికీ తీరనిది మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది. ఇది అగ్ని వలె మండుతూ ఉంటుందంట జ్ఞానం అనేది తృప్తి పడకపోతే గిన. ఇంద్రియాలను, మనసు, బుద్ధి ఇవి కోరికలకు మూలస్థానంగా చెప్పబడిను. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మను భ్రమకు గురి చేస్తుంది. కాబట్టి భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానాలను నశింపు చేసి ఈ పరమ పాపిష్టి కామం కోరికలను తమ శత్రువులను నిర్మూలించాలి. సో వీటిని మొదట్లోనే వేసేయాలి. ఆ పరమ కోరికలను శత్రువులలాగా మనం భావించి వాటిని నిర్మూలించుకోవాలన్నమాట. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉత్తమమైనవి, ఇంద్రియాల కన్నా మనసు ఉత్తమమైనది, మనసు కన్నా ఉన్నతమైన బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింతగా ఉన్నతమైనది ఆత్మ. చూడు, ఒక శరీరము కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి, ఇంద్రియాల కన్నా మనసు కన్నా బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైనదని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అనేసి ఇక్కడ మనము తెలుసుకున్నాం. కానీ మనము కర్మలు చేసేటప్పుడు మంచి కర్మలు చేసి అవన్నీ దేవుడికి అర్పించుకుంటే, ముందు జరిగిపోయే కర్మలను చేస్తున్నప్పుడు కానీ ముందు జరిగిపోయే కర్మల వల్ల మనకి ఏదైనా పాపం జరుగుతున్నప్పుడు ఆ కర్మను చేయడానికే వెళ్ళకూడదు.
అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కృష్ణుడు ఇంకా తనకు చెప్తూ ఉన్నాడనమాట, ఇలాంటివి చెయ్యకూడదు అనేసి అర్జునుడికి చెప్తున్నాడు. నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధం చేసిన దాని వచ్చిన ఫలితాన్ని నాకు అర్పించమని కృష్ణుడు చెప్పకనే చెప్పాడనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీరు 3వ అధ్యాయం చదివేటప్పుడు ఇదంతా కొంచెం జ్ఞాపకం చేసుకుంటే సో వాటి యొక్క మీనింగ్స్, అర్థము అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.